నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో పోలీసులు దాడులు నిర్వహించారు. నివాస ప్రాంతాల్లో వ్యభిచార కేంద్రాలు ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు ఓ పెయింట్ హౌస్ ని రెంట్కు తీసుకుని అక్కడ ఇతర ప్రాంతాల నుంచి మహిళని తీసుకువచ్చి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు నిర్వాహకులతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. దర్గామెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మాగుంట లేఅవుట్లని 1947 అనే ఒక డాబా ఉంది. అక్కడ ఆ డాబా పైన ఒక గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. కొంతమంది నిర్వాహకులు విచారం పర్పస్గా దాన్ని తీసుకొని గెస్ట్ హౌస్ రూమ్స్ తీసుకొని మామెళ్ళ శ్రీకాంత్, నెల్లూరు శ్రావణ్ కుమార్, షేక్ సాజిద్ అనే ముగ్గురు వ్యక్తులు గెస్ట్ హౌస్ని తీసుకొని బయట నుంచి లేడీస్ని తీసుకొస్తూ అక్కడ కొన్ని రోజులుగా వ్యభిచారం నిర్వహిస్తున్న సమాచారం ఉంది. దాని మీద మేము నిఘా పెట్టి ఈరోజు సాయంత్రం రైడ్ చేయడం జరిగింది. మా ఎస్ఐ గారు ప్రైమ్ స్టాఫ్తో రైడ్ చేయడం జరిగింది. అక్కడ ఒక లేడీని, ముగ్గురు ఆర్గనైజర్స్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నెల్లూరు పట్టణంలోని దర్గామెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మాగుంట లేఅవుట్లని 1947 అనే ఒక డాబా ఉంది. అక్కడ ఆ డాబా పైన ఒక గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. కొంతమంది నిర్వాహకులు విచారం పర్పస్గా దాన్ని తీసుకొని గెస్ట్ హౌస్ రూమ్స్ తీసుకొని మామెళ్ళ శ్రీకాంత్, నెల్లూరు శ్రావణ్ కుమార్, షేక్ సాజిద్ అనే ముగ్గురు వ్యక్తులు గెస్ట్ హౌస్ని తీసుకొని బయట నుంచి లేడీస్ని తీసుకొస్తూ అక్కడ కొన్ని రోజులుగా వ్యభిచారం నిర్వహిస్తున్న సమాచారం ఉంది. దాని మీద మేము నిఘా పెట్టి ఈరోజు సాయంత్రం రైడ్ చేయడం జరిగింది. మా ఎస్ఐ గారు ప్రైమ్ స్టాఫ్తో రైడ్ చేయడం జరిగింది. అక్కడ ఒక లేడీని, ముగ్గురు ఆర్గనైజర్స్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నెల్లూరు పట్టణంలోని దర్గామెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మాగుంట లేఅవుట్లని 1947 అనే ఒక డాబా ఉంది. అక్కడ ఆ డాబా పైన ఒక గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. కొంతమంది నిర్వాహకులు విచారం పర్పస్గా దాన్ని తీసుకొని గెస్ట్ హౌస్ రూమ్స్ తీసుకొని మామెళ్ళ శ్రీకాంత్, నెల్లూరు శ్రావణ్ కుమార్, షేక్ సాజిద్ అనే ముగ్గురు వ్యక్తులు గెస్ట్ హౌస్ని తీసుకొని బయట నుంచి లేడీస్ని తీసుకొస్తూ అక్కడ కొన్ని రోజులుగా వ్యభిచారం నిర్వహిస్తున్న సమాచారం ఉంది. దాని మీద